అపి చేసు దురాచారో భజతే మామ మమ్యభాగ్ సాధురేవ సమంతవ్య సమ్యాగ్ వ్యవసితో హి సహ. మనస్ఫూర్తమైన మార్పు, భక్తి మరియు స్థిరమైన సంకల్పంతో ఎప్పుడైనా జీవితం మంచి దిశగా మలుచుకోవచ్చు. గతంలో చేసిన తప్పులు మన విలువను నిర్ణయించలేవు. గత పాపాలు మన గుణాన్ని నిర్వచించవు. వెళ్దామా? అప్పుడేనా? నాకు నీతో ఇంకా టైం స్పెండ్ చేయాలని ఉంది. నాకు నీకంటే ఇంపార్టెంట్ పనులు, ఇంపార్టెంట్ మనుషులు చాలా మంది ఉన్నారు. వెళ్దాం పదో. సరే పద. ఇంత ఇన్నోసెంట్గా ఉంటే ఎలాని? బయట అమ్మాయిలు ఎలా ఎంజాయ్ చేస్తున్నారో తెలుసా? ఇలా చెప్పగా ఉంటే లైఫ్లో మజా ఏముంటుంది చెప్పు? లుక్ ఎట్ యువర్ సెల్ఫ్. ఇంత అందాన్ని, ఈ ఏజ్ని ఇలాగే వేస్ట్ చేసిస్తావా? ఈ టైం, ఏజ్ పోతే మళ్ళీ రావు. కమ్ ఆన్ బేబ్స్, గెట్ యూ బాడీ కౌంట్, హ్యావ్ ఫన్. ఇలాగే ఉంటే చివరికి నీకు నువ్వు కూడా నచ్చవు. మైండ్ ఇట్. రే ఏంట్రా వస్తున్నాను రా బాబు, ఆగు 5 నిమిషాల్లో అక్కడ ఉంటాను. అరే నేను మళ్ళీ చేస్తున్నా, పెట్టి. ఏంటి అలా చూస్తున్నావు? చూస్తున్నావు చెప్పు. ఏం లేదండి, ఊరికనే మామూలుగా. ఏంటో చెప్పు. అది అది ఐ థింక్ లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అండి. మీరు చూడగానే తెగ నచ్చారు. ఐ లవ్ యూ. ఒకసారి ఫోన్ నాకెవరు తీస్తాడు? ఓ సారీ. నెంబర్ సేవ్ చేసా. థ్యాంక్ యూ. ఈవినింగ్ రూమ్కి వచ్చేసాయి. వర్డ్ అందుకేగా ఈ నాటకాలు. వచ్చేసాయి రూమ్కి. ఈవినింగ్ అడ్రస్ ఏం చేస్తా. యూ లుకింగ్ సో హాట్. అందుకే కావచ్చు. అయ్యి బాబోయ్, మీకు అబ్బాయిల మీద ఏ ఒపీనియన్ లేదేంటండి? నా ఒపీనియన్ గురించి ఎందుకులే కానీ నీకు ఏజ్లో ఎంజాయ్ చేయడం కావాలి, నాకు ఎంజాయ్ చేయాలని ఉంది. దట్స్ ఇట్. నేను దానికోసం రాలేదండి. నేను మీతో కాసేపు టైం స్పెండ్ చేద్దామని వచ్చాను. టైం స్పెండ్ అంటే అదేగా. అయ్యి బాబోయ్, మిమ్మల్ని ఎవరో బాగా చెడగొడుతున్నారండి బాబు. నేను మీతో కాసేపు మాట్లాడదామని మీ దగ్గరుండి మీ గురించి తెలుసుకుందామని వచ్చా, అంతేగాని నాకు ఇలాంటి ఉద్దేశాలు ఏం లేవు. ఎనీవే, కాఫీయా టీయా? కాఫీ. ఓకే.
తీసుకొస్తా. బాగుందా? చాలా బాగుందండి. అసలు మీ దృష్టిలో టైం స్పెండ్ అంటే ఏంటి? అసలు ఏ ఫిజికల్ టచ్ లేని టైం స్పెండ్, లవ్లో పడితే కానీ ఇంటిమేట్ కానీ టైం స్పెండ్, ఒక మనిషి మన మనసుకి నచ్చేంత వరకు ఒక్కడికి కూడా తప్పుగా వేయని టైం స్పెండ్, ఇవే నా దృష్టిలో టైం స్పెండ్ అంటే. ఇఫ్ యూ డోంట్ మైండ్ మిమ్మల్ని ఒకటి అడగాలని ఉందండి. ఏంటి? దానికి నాకు మొహమాటంగా ఉంది కొంచెం. పర్లేదు, చెప్పండి. అది కొంచెం ఆకలిగా ఉందండి, ఏమన్నా ఉంటే పెడతారా? ఓకే, తీసుకొస్తా. తీసుకోండి. అయ్యో, చేతులు అస్సలు బాగోలేదండి. మార్నింగ్ వచ్చేటప్పుడు బైక్ పై నుంచి స్కిడ్ అయి పడిపోయింది. అయ్యో, దెబ్బలు ఏమైనా తగిలాయా? అంటే కొంచెం రైట్ హ్యాండ్ ల్యాప్లని పొజిషన్లో ఉందండి. ఇఫ్ యూ డోంట్ మైండ్ కొంచెం తినిపిస్తారా ప్లీజ్? ఓకే. బాగుందా? బాగుంది. నేను మీకు ఐ లవ్ యూ చెప్పినప్పుడు మీ దగ్గర నుంచి కోరుకున్న ప్రేమ ఇదేనండి. అయ్యో, ఏడుస్తున్నారు ఏంటండి? నేనేం తప్పుగా మాట్లాడానా? You know, my body count is 5. అయితే ఏంటండి, మన పాస్ట్ ఎప్పుడు మన వర్త్ని డిసైడ్ చేయదు. మనం లైఫ్ని ఎంజాయ్ చేయాలని ఆతృతలో తప్పు డిసిషన్ తీసుకోవడం కామన్. దానివల్ల మన వర్త్ ఎప్పుడు తగ్గిపోదు. కానీ పదే పదే అదే తప్పులు చేస్తే మాత్రం మనం వర్త్లెస్ అయిపోతాం. ఏమండి, ఏడవకండి. ఏమండి, ఏడవకండి. ఏడవకండి, తినండి. అయిపోయిందండి, మర్చిపోవాలి మనం. తినండి, ఎందుకు దాన్ని పట్టుకుంది? నీకు నాకంటే ఇంపార్టెంట్ పనులు, ఇంపార్టెంట్ మనుషులు ఏమున్నాయి? మర్చిపోయావా? మామయ్య గారిని హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. గుర్తులేదు? నాకు గుర్తుంది. ఏమైంది? థ్యాంక్ యూ పవని. నా ఫ్యామిలీ నాకంటే నువ్వే ఎక్కువ కేర్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ. సరే సరే, మామయ్య గారు కింద ఉన్నారు, వెయిట్ చేస్తున్నారు. హాస్పిటల్ తీసుకెళ్ళాలి కదా, ట్రావెల్లో. మళ్ళీ ఏమైందే? అక్కడ నల్ల పూసలు ఉంది, కొంచెం తీసుకురండి. ఏంటి ఇది? పెళ్లిలో కట్టావుగా, గుర్తులేదా? ఎన్నిసార్లు కడతారా బాబు ఇది? సరే రా. బాగుంది. సరే, వెళ్ళామా?